చరిత్ర ఆధారాల ప్రకారం గోపినేనిపాలెం వైపు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు అసలు సందేహం వస్తుంది. పుట్టినిల్లు గోపినేనిపాలెం అయితే పుట్టింటి పసుపు కుంకుమ ఎందుకు అనిగిలపాలెం నుంచి వస్తున్నాయి? ఇది చాలా సహజమైన ప్రశ్న. మన సంస్కృతిలో పుట్టింటి పసుపు కుంకుమ అనేది ఒక గొప్ప ఆచారం. అది అమ్మవారి మాతృకుల ఇల్లు నుంచి రావాలి, అంటే జన్మస్థలం నుంచి రావాలి. అయితే అనిగిలపాడు ఎందుకు? ఇక్కడ ఒక చరిత్రాత్మక సంఘటన ఉంది. పూర్వం ప్రధాన అర్చకులు పుట్టింటి పసుపు కుంకుమ తీసుకురావడానికి గోపినేనిపాలెం వెళ్లారు. అది అప్పటి ఆచారం ప్రకారం సహజమే. కానీ ఆ సమయంలో గోపినేనిపాలెం గ్రామ పెద్దలు అక్కడి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరమైన విధంగా పసుపు కుంకుమ పంపే పరిస్థితి లేదు. అప్పుడు ఏమైంది? పక్కనే ఉన్న అనిగిలపాడు గ్రామంలో అమ్మవారి బంధువులుగా ఉన్న కుటుంబాలను సంప్రదించారు. ఆ గ్రామ పెద్దలు గౌరవంగా ముందుకొచ్చారు. అమ్మవారి ఆచారం ఆగకూడదు అని బాధ్యత తీసుకున్నారు. అక్కడి నుంచి మొదటిసారిగా పుట్టింటి పసుపు కుంకుమ పంపించారు. అది ఒక అవసర పరిస్థితి, కానీ ఆ అవసరం ఆచారంగా మారింది. మన సంస్కృతిలో ఒకసారి ప్రారంభమైన ఆచారం తరతరాలుగా కొనసాగుతుంది. ఇలా అలవాటుగా అయితే ఆ అలవాటు సాంప్రదాయం అయింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే పుట్టింటి పసుపు కుంకుమ అనిగిలపాడు నుంచి వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పసుపు కుంకుమ వస్తున్న స్థలం, ఆచారంగా కొనసాగుతున్న గ్రామం, పుట్టినిల్లు, చరిత్రలో నమోదైన జన్మస్థలం, ఇవి రెండూ ఒకటే కావాల్సిన అవసరం లేదు. చరిత్ర ప్రకారం అమ్మవారి పుట్టినిల్లు గోపినేనిపాలెం, ఆచారం ప్రకారం పసుపు కుంకుమ అనిగిలపాడు నుంచి వస్తుంది. ఇవి రెండు నిజాలు, కానీ రెండు వేరు వేరు నిజాలు.